మెథడ్. అన్ఫిల్టర్డ్ బ్లడ్ ట్యూబ్. అన్ఫిల్టర్డ్ బ్లడ్ ట్యూబ్ అంటే ఫిల్టర్ అవ్వడానికి కిడ్నీలోకి వచ్చేటటువంటి బ్లడ్ ట్యూబ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ లో చూసావా, దీని ఫిల్టర్డ్ బ్లడ్ ట్యూబ్. ఓకే, ఇదేంటి, దీన్ని ఏమంటారన్నా యూట్రస్. యూట్రస్ అంటాం. ఓకే, మూత్రాశయం తెలుగులో మనకి ఇలా పైప్ ఉంటుంది కదా, మూత్రాశయం. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి ప్రాసెస్, మామూలుగా ప్రాసెస్ మీరు వినండి, సింపుల్ గా విని మీరు రాయాలి. ఇదేంటిది, అన్ఫిల్టరేడ్ బ్లడ్. ఈ అన్ఫిల్టరేడ్ బ్లడ్ ట్యూబ్ ద్వారా మనకు బ్లడ్ అనేది, అంటే అన్ఫిల్టరేడ్ బ్లడ్ ట్యూబ్ అంటే ఏంటి, ఫిల్టర్ కానీ బ్లడ్ ఎక్కడికి వస్తుంది, కిడ్నీలోకి వస్తుంది. అంటే ఫిల్టర్ అవడానికి వస్తుంది. ఎందులోకి వస్తుంది, కిడ్నీలోకి ఫిల్టర్ అవడానికి అన్ఫిల్టరేడ్ బ్లడ్ ట్యూబ్ ద్వారా కిడ్నీలోకి వచ్చింది. కిడ్నీలో ఎక్కడికి వస్తుంది, బ్లడ్ ట్రావెల్డ్ బై నెఫ్రాన్స్. ఎక్కడికి వస్తుంది, నెఫ్రాన్స్. బ్లడ్ ట్రావెల్డ్ బై బౌమెన్స్ క్యాప్సిల్. నెక్స్ట్ స్టెప్, బౌమెన్స్ క్యాప్సిల్ ట్రావెల్డ్ బై మాల్పీజియన్ క్యాప్సిల్. సింపుల్ గా అర్థమైందా. ఫస్ట్ బ్లడ్ ట్రావెల్డ్ బై నెఫ్రాన్స్, నెఫ్రాన్స్ ట్రావెల్డ్ బై బౌమెన్స్ క్యాప్సిల్, బౌమెన్స్ క్యాప్సిల్ ట్రావెల్డ్ బై బ్లడ్ రైట్ మాల్పీజియన్ క్యాప్సిల్ లోకి బ్లడ్ వచ్చింది. అంటే మాల్పీజియన్ క్యాప్సిల్ ఎలా ఫిల్టర్ అవుతుంది అంటే, మాల్పీజియన్ మనకు చాయ్ జాలి తెలుసా, చాయ్ జాలి. మనం చాయ్ పెట్టుకుంటే మనం చాయ్ ఏం చేస్తాం, జాలి పెట్టి వడపోస్తాం. కింద మనకు ప్యూర్ చాయ్ ఏర్పడితే పైన చాపత్తి ఏర్పడదా రైట్. ఆ జాలికి రంధ్రాలు ఉంటాయి చూసామా, అలాంటి చిన్న 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 స్మాల్ హోల్స్ లాంటి మాల్పీజియన్ ట్యూబ్ లోపల మనకు స్మాల్ హోల్స్ అనేవి ఉంటాయి, చిన్న జాలికి ఉండేటప్పుడు. అంటే ఏమవుతుంది, ఫిల్టర్ అనేది జరుగుతుంది. అలా ఫిల్టర్ అయినప్పుడు ఏమవుతుంది, అన్వాంటెడ్ టాక్సిక్ సబ్స్టెన్స్ అన్ని కూడా ఈ యూట్రస్ ద్వారా ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. ఆ ఫిల్టర్ అయినటువంటి బ్లడ్ అనేది ఫిల్టర్డ్ బ్లడ్ ట్యూబ్ ద్వారా మళ్ళీ హార్ట్కు వెళ్ళిపోతుంది. ఇలా నిరంతరంగా ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే మనకు మూత్రాశయం అంటే యూరినరీ బ్లాడర్ ఎప్పుడైతే మేల్కి 500 ml, ఫీమేల్కి 300 ml ఎప్పుడైతే బ్లాడర్ అనేది నిండిపోతుందో అప్పుడు యూరిన్ సెన్సేషన్ వస్తుంది. మేల్ అంటే బాయ్స్, వాళ్ళకి 500 ml ఎప్పుడైతే నిండితే సార్ బ్రేక్ ఇస్తాం. అప్పుడు ఏం చేస్తారు, యూరినరీ బ్లాడర్ని ఖాళీ చేసుకొని వచ్చి మళ్ళీ ఈ విధంగా నిరంతరంగా మన స్లీప్ లో ఉన్నప్పుడు అన్ని బాడీ పార్ట్స్ అనేవి రెస్ట్ ఉంటాయి, కానీ హార్ట్ అనేది కిడ్నీ మాత్రము రెస్ట్ లో ఉండవు. అవి ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి. అదేనా. సో ఇలా మనకు ఏమవుతుంది, యూట్రస్ ద్వారా మనకు యూరినరీ బ్లాడర్ లో స్టోర్ అవుతూనే ఉంటుంది. మరి అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఏంటి, మరి బ్లడ్ లోపల ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలు ఏంటి, అన్వాంటెడ్ టాక్సిక్ సబ్స్టెన్స్ ఏంటి అడుగు. నెక్స్ట్ కాల్షియం క్రిస్టల్స్, సోడియం క్లోరైడ్స్, ఓకే, యూరిక్ యాసిడ్, సో క్రియాటినిన్. సో ఇవన్నీ కూడా బ్లడ్ లోపల ఉండేటటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్, ఓకేనా, వేస్ట్ మెటీరియల్స్. సో ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి, మనకు యూరినరీ బ్లాడర్ లో వస్తాయి. యూరినరీ బ్లాడర్ నుంచి మనకు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా మనం ప్రతిరోజు యూరిన్ అనేది ప్రతిరోజు మనం ఎంత యూరిన్ మనకు ఎక్స్ట్రీమ్ చేయాలి, ఎంత మనం బయటికి పంపించాలి అంటే ఒక రోజుకి 200 ఎంతనా 200 ml అంటే ఒక రోజుకి 1 లీటర్ మూత్రాన్ని మనం బయటికి పంపించాలి ఎప్పుడైనా, ప్రతి డే నార్మల్ రేంజ్. ఒక్కొక్కసారి చూస్తే అది కోపం వస్తుంది.